ఉత్తరప్రదేశ్లో కొత్త కుంభకోణాన్ని కనుక్కున్నారు. ఎంబీబీఎస్ సీట్ కోసం మత మార్పిడి జరుగుతుందన్న కుంభకోణం మీదనే ఇప్పుడు విచారణ ప్రారంభించింది. ఈ అంశం మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఎంబీబీఎస్ సీటు పొందడానికి అని మత మార్పిడికి పాల్పడే ఆ సర్టిఫికెట్ను ఉపయోగించి ఎంబీబీఎస్ సీట్లు సంపాదించిన 20 మంది అభ్యర్థుల మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీళ్ళలో 7 అడ్మిషన్లకు కౌన్సిలింగ్ బోర్డు రద్దు చేయగా మరో 7 సొంతంగా నిష్క్రమించారు. మిగిలిన 6 ఉత్తరప్రదేశ్ బయట నుండి రావడంతో వారి పత్రాలను ధృవీకరణ కోసం సంబంధిత రాష్ట్రాలకు పంపారు. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్లో మొదటి రౌండ్లో ప్రవేశం పొందిన వారిలో కొందరు అతి తక్కువ ర్యాంక్ అంటే దాదాపు 12 లక్షల ర్యాంకు పొందారు. వీరికి మామూలుగా మొదటి రౌండ్లో సీట్ వచ్చే అవకాశం అసలు లేదు. గత ఏడాది వరకు ఈ మైనార్టీ మెడికల్ కాలేజీలో మొదటి రౌండ్లో అత్యధికంగా 4 అభ్యర్థులను చేర్చుకునేవారు. అయితే ఈ సంవత్సరం మైనార్టీ అభ్యర్థుల సంఖ్య పెరగడంతో వారి డాక్యుమెంట్ పరిశీలన చేయబడితే ఈ అభ్యర్థులు కొన్ని వారాల క్రితమే మతం మారి మైనార్టీ హోదాను పొందారని తెలిసి చర్యలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం యూపీపీయూసీఆర్ఏ 2021లోని సెక్షన్ 8(1) సబ్సెక్షన్ 1 అతను లేదా ఆమె మతాన్ని మార్చుకోవాలనుకునేవారు కనీసం 60 రోజుల ముందుగా షెడ్యూల్ 1లో నిర్దేశించిన ఫారంలో జిల్లా మ్యాజిస్ట్రేట్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన మ్యాజిస్ట్రేట్కి వారు సొంతంగా మరియు స్వేచ్ఛా సమ్మతితో ఎలాంటి బలవంతం లేకుండా లేదా మితిమీరిన ప్రభావం లేదా ప్రలోభం లేకుండా తన మతాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నానని డిక్లరేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ చట్టం ప్రకారం మతం మార్చే వ్యక్తి లేదా మతాధికారి కూడా ఇలా ఫలానా వారు ఇలా మతం మార్చుకుంటున్నారు అని 1 నెల ముందు సంబంధిత అధికారికి నోటీస్ ఇవ్వాలి. అయితే పైన చెప్పిన కేసులో నిబంధనలు పాటించకుండా కొద్ది వారాల ముందే మతం మారినట్టు అధికారులు గుర్తించారు. మైనార్టీ హోదా కలిగిన కాలేజీలో 50% సీట్లు మైనార్టీలకే కేటాయిస్తారు. అందుకని మైనార్టీ కాని వారు మతం మార్చుకుని మైనార్టీ కాలేజీలో సీట్లు పొందుతున్నారని దీని ద్వారా తెలుస్తుంది. అంటే మత మార్పిడికి పరోక్షంగా మైనార్టీ విద్యా సంస్థలు కూడా దోహదం చేస్తున్నాయి. సెక్యులరిజం పేరుతో మెజార్టీ మతస్థులను వ్యతిరేకంగా ఇంత దారుణమైన చట్టాలు బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవేమో అని చెప్తున్నారు ఆయన.